శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ మే నెల సోమవారం 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఏకాదశంలో రాహు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అలాగే రాశిలోనే బుధాదిత్య యోగం పడింది. ఇక ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ 2 గ్రహాలు యోగవంతమైనటువంటి గ్రహాలు రాశిలో ఉన్నాయి అంటే చాలా అనుకూలమైన ఫలితాలు అన్నమాట. వాక్కు బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, గౌరవం పెరుగుతుంది, సన్మాన కార్యక్రమాలు పెరుగుతాయి, ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మిమ్మల్ని అభినందించదగ్గ విషయాలే మీ దగ్గర ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లాభాల బాటలో ఉన్నారు, లాభాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్థానచలనం అవుతుంది, అయితే అనుకూల స్థానచలనమే అని సంతోషపడతారు. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉండగా, గురు బలం లేకపోతూ ఉండగా చాలా వరకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కానీ ఎన్ని ఇబ్బందుల్లో అయినా ఈ మాత్రం మంచిగా గ్రహస్థితులు ఉన్నాయి అంటే అది ఆనందకరమైన విషయమే అని చెప్పి గుర్తు చేసుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేయించండి, గురువు గారికి అభిషేకం చేయించండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, గురువు యొక్క శుశ్రూష చేయండి, గురువు ఆశీస్సులు తీసుకోండి. లేదా అంత సమయం లేదండి అనుకున్నట్లయితే గురువు గారి దగ్గరికి వెళ్ళి చక్కటి ఆశీర్వచనాలు తీసుకోండి. మీకు అనేక విధాలుగా వెసులుబాటుని ఇచ్చేస్తారు ఆయన. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రత్యక్ష గురువులనే కదా మీరు పూజిస్తున్నారు, కాబట్టి చక్కటి వెసులుబాటు వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, ఇష్టదేవతారాధన చేయడం, ఇవి తప్పనిసరిగా చేయండి. చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురుగారి సంచారం చాలా బాగుంది. ఇటు లాభస్థానంలో ఉన్న శని కుజుల సంచారము కూడా చాలా బాగుంది. మరి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా చాలా బాగున్నారు. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు బాగున్నాయో మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోవడానికి చాలా చక్కటి గ్రహస్థితులు వచ్చి ఉన్నాయి. వీటిని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. ఈ అవకాశాలు అంటే ఏ అవకాశాన్నైనా ఏదో ఒకటి మాట్లాడి దాన్ని వదిలేయద్దు. ఆ వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి. అలాగే దుర్గ పూజ చేసుకోండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది లైఫ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువు గారు బాగున్నారు, తృతీయంలో ఉన్న కేతు బాగున్నారు, అలాగే ఏకాదశంలో ఉన్న రవి బుధులు బాగున్నారు, ద్వాదశంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలము. ఓర్పు వహించి ఉండండి. వీలైనంత వరకు మీరు మీ మాతృవర్గానికి సహాయం చేయగలిగితే చెయ్యండి. సంతానం చాలా చాలా బాగున్నారు. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవి జాగ్రత్తలతో కూడినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఇష్టదేవత ఆరాధన చేయండి, గురువు ఆలయాలకు వెళ్ళడము, ఆశ్రమాలకు వెళ్ళడము, మీకు చక్కటి గురువులు ఉన్నట్టయితే ఆ గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చక్కగా ప్రశాంతంగా కొనసాగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో ఉచ్చలో ఉన్న రవి బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. ఎప్పుడైతే ఈ వరుస రాసుల్లో ఈ 3 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుందో మీకు అనేక విధాలుగా మంచి ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా అద్భుతమైన పరిస్థితులు మీకుంటాయి, ఫలితాలు మీకుంటాయి. దైవ ధ్యానం చాలా బాగా పెరుగుతుంది, లాభాల బాటలో ఉంటారు. మాతృవర్గ రీత్యా అనేక రకాల
సహాయ సహకారాలు అందుకుంటారు. స్థిరచర ఆస్తుల వృద్ధి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే పుట్టింటి వైపు వారి నుంచి కొంచెం ఏదైనా మనస్తాపం కలిగించే అంశాలు ఉండడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి. చాలా వరకు మనోనిబ్బరం పెరుగుతుంది. మీ ఆ పరిస్థితులు కూడా మీరు సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. దుఃఖం తక్కువవుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో అయితే చెప్పలేని విధంగా ఉన్నతి కనిపిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కోర్టు విషయాలలో మటుకు చాలా దూరంగా ఉండండి. అలాగే వాక్కు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయండి. ఎటువంటి మనస్తాపము లేకుండా అభివృద్ధి మార్గంలో ఉంటారు. ప్రశాంత జీవితంతో ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్న శని గారు, వీరు ఇక వారి వారి సంచార కాలం పూర్తయ్యే వరకు ఇదే రాశుల్లో ఉంటారు. రాశిలో, సప్తమంలో, అష్టమంలో ఈ సంచారానికి తగినట్టుగా చిన్నపాటి కష్టాలైతే ఉంటాయి. అయితే గురువుగారి సంచారం లాభస్థానంలో చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు దశమ స్థానంలో చాలా చాలా బాగున్నారు. నవమంలో ఈ బుధాదిత్య యోగం బాగుంది. నిజానికి నవమ స్థానంలో బుధుడు అంత మంచి ఫలితాలు ఇవ్వరు, రవి ఇంత మంచి ఫలితాలు ఇవ్వరు. కానీ ఎప్పుడైతే కోణస్థానం అవుతోందో, ఈ కోణస్థానానికి సంబంధించి బుధాదిత్య యోగం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే చంద్రుని యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా మేలైన ఫలితాలను ఇస్తున్నాయి. కొంచెం అనుమానం ఉంటూ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ రంగంలో మీకు చాలా వరకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు బాగా దొరుకుతాయి. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. ఆస్తి తగాదాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మంచిగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. మీరు పూర్వం ప్రారంభించిన పనుల్లో చక్కటి లాభాలు వస్తాయి. అనేక విధాలుగా ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే పూర్వం ఈ మాత్రం ఆనందం కూడా లేదు, ఇప్పుడు ఇది ఇంతకన్నా ఎక్కువ ఆనందం ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఎప్పుడైతే గురు శుక్రుల యొక్క ఫలితాలు చాలా బాగుంటూ సప్తమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నారో, ఇక మానసిక వికాసానికి లోటు లేకుండా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. వ్యక్తిత్వం మీద నిందలు ఏమన్నా పడుతున్నాయా అంటే ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే మీరు జవాబు చెప్పాల్సిన పనేమీ లేదు. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఓర్పు ప్రధానంగా ఉండండి. ఎప్పుడైతే మీరు ఓర్పుగా ఉంటారో ఖచ్చితంగా ఓర్పు మిమ్మల్ని బాగా రక్షిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, యోగా చేయండి. మరింత ప్రశాంతమైన జీవితం మీకుంటుంది. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏంటంటే మిగతా 6 గ్రహాల యొక్క ఉనికి కూడా అంత బాగా ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ షష్టం యోగిస్తోంది, అక్కడ నవమం యోగిస్తోంది. దీని వల్లనే మనకి చాలా పెద్ద పెద్ద పనులు, మనం కోరుకుని ప్రారంభించినటువంటి పనులు అయిపోతాయా అంటే అవ్వబోవడం లేదు. మనము 4 గ్రహాలని పెద్ద గ్రహాలుగా తీసుకుంటూ ఉంటాము. ఈ 4 గ్రహాలలో ఒక్క గ్రహం మాత్రమే బాగుంది. ఇంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ముందర నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శని కుజుల యొక్క కలయిక మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈసరికే ఇబ్బంది పెట్టింది. అయితే రేపటి నుంచి మారిపోతూ ఉన్నటువంటి కుజుని యొక్క మార్పు కారణం చేత చాలా వరకు ఏమీ అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, చాలా వరకు బాగుంటుంది అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, నవధాన్యాలు చక్కగా దానం ఇవ్వడము, ఇష్టదేవతారాధన చేసుకోవడము, ఇవి చాలా చాలా తప్పనిసరి. ప్రతి అంశంలోనూ ఓర్పు కలిగి ఉండండి అని కూడా మరొకసారి చెప్తున్నాను. తులారాశి.
తులారాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని కుజుల యొక్క సంచారం చాలా బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అంటే ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, తులారాశి వారు పట్టిందల్లా బంగారమే, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఎదుర్కోగలుగుతారు. ఏ చిన్న అవాంతరాలు వస్తున్నా వాటిని ఎలాగ మీరు ఎదుర్కోవాలా అని చక్కటి ప్రణాళికలు వేసుకుని ఎదుర్కోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ధనం వస్తోంది, ధాన్యం వస్తోంది, చక్కటి సిరి సంపదలు వస్తున్నాయి. ఒకటేమిటండి, అనేక రకాల భోగభాగ్యాలు మీకు సంప్రాప్తం అవుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పిత్రార్జితం బాగుంది, దైవభక్తి బాగుంది. పూర్వం ప్రారంభించిన పనులన్నిట్లలోనూ విజయావకాశాలు బాగున్నాయి. అనేక విధాల ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. మరింత ఆశాజనకంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక్క షష్ఠ స్థానంలో రవి బుధుల సంచారము తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలించడం లేదు. ఇది కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే పూర్వం అసలు ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఇప్పుడు ఒక 2 గ్రహాలు అనుకూలంగా వచ్చాయి. పూర్వం కన్నా మేలే కదా అని అనుకుంటారు. కానీ రాహు బలం కానీ, శనిగారి బలం కానీ, అటు గురువుగారి బలం కానీ, కేతువు బలం కానీ, 4 ప్రధాన గ్రహాలు దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు, అలాగే ప్రధానమైన పాత్ర పోషిస్తాయి మనిషి జీవితంలో. మరి అటువంటి గ్రహాలు గోచారంలో చాలా ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు అవి అననుకూల ఫలితాలు ఇస్తున్నాయి అంటే తప్పనిసరిగా ఈ గ్రహాలకే కాదు, వీటితో పాటు మిగిలిన గ్రహాలకి కూడా కలిపి నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేయడము, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడము చాలా వరకు చెయ్యాలి. అంటే ఇదేదో ఒక్కరోజు చేసి ఊరుకోవడం కాదు, ప్రతినిత్యము చేసి ఒక మండల కాలం అంటే 40 రోజులు ఇలా చేసిన తదుపరి అప్పుడు దీని రిజల్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఈ లోపలే మీకు రిజల్ట్ వస్తుంది, కానీ 40 రోజులు మటుకు తప్పనిసరిగా ఆపకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పనిసరిగా పాటించండి. అతి త్వరలో మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క నవమ స్థాన స్థితి మీకు పంచమ దృష్టి చేత రాశిని చూసి చాలా బాగా ఆశీర్వదిస్తోంది. అప్పటికి చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. ఓర్పుగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏ గ్రహాలు మనకి అనుకూలంగా లేవు అనే దిగులు మటుకు పడవద్దు. అతి త్వరలోనే ఒక 20 రోజుల కాలం కూడా లేదు గురుగారు రాశి మారడానికి. కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక అప్పటి దగ్గర నుంచి చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మాతృవర్గ విషయంలో కానీ, ధన ఆదాయ విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ఏదైనా మీకు అనుకూలమే అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేయండి. మరింత ఆశాజనకంగా ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటంటే అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క ఉనికి మీకు ఇచ్చే మంచి ఫలితాలని చాలా అద్భుతంగా ఇస్తుంది. 2 దీర్ఘకాల సంచార గ్రహాలే కాబట్టి చాలా చాలా అనుకూలమైనటువంటి మార్పులు, అలాగే ఆ మార్పు జరిగి అది కొనసాగింపబడము, దైవభక్తి పెరగడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, పబ్లిక్ రిలేషన్ పెరగడము, ధన ఆదాయం పెరగడము, కుటుంబం బాగుండడము, అలాగే ప్రాథమిక విద్య అయినా ఉన్నత విద్య అయినా విద్యార్థులకి చాలా అద్భుతమైన కాలం. స్కాలర్షిప్లు దొరుకుతాయి. విదేశీ ప్రయాణాలకి వెళ్ళి అక్కడ చదువుకోవాలి విదేశాల్లో అనుకునే వారికి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంది. కానీ కోర్టు విషయాలలో మటుకు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చొరవ తీసుకోవద్దండి.
వీలైనంత వరకు వాయిదా వేసేసేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా మునుపటి కన్నా కష్టం కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండండి ఉద్యోగ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పఠించవలసిందిగా కూడా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ప్రశాంత జీవితంతో ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో మకర రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయి, అవే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే రాబోతూ ఉన్నటువంటి ఒక 20 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ మకర రాశిని సప్తమ దృష్టి చేత చూస్తూ ఉన్నారు. ఇది ఎంత అత్యద్భుతమైనటువంటి వ్యవహారం అంటే చూడండి, గురువుగారు నీచలో ఉండేటటువంటిది మకర రాశి. అదే గురువు గారు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతూ మకర రాశిని చూస్తారు. మకర రాశి వాళ్ళకి చాలా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పేయచ్చు. అంత బాగున్నాయి అన్నమాట గ్రహస్థితులు. అలాగే గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారంలో జరగవలసినటువంటి మంచి శుభ ఫలితాలకి సూచనగా ఇప్పుడు మీకు బీజాలు పడతాయి. దానికి తోడుగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల యొక్క ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటూ ఉన్న కారణం చేత ఇక చాలా మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పొచ్చు. స్థిర చిరాస్తులు బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది, రుణభారాలు తగ్గే రీత్యా బాగుంటుంది. ఇలా అనేక రకాలుగా మీకు గుర్తింపు రావడము, గౌరవం పెరగడము, మీ యొక్క ప్రతిభ వెలుగులోకి రావడము, ప్రశంసలు అందుకోవడము, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడము, ఒకటేమిటి సమస్తమైనటువంటి శుభ ఫలితాలని గురువుగారు ఇచ్చేటటువంటి రాశి అన్నమాట అది. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటారు మకర రాశి వారు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయండి. వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అద్భుతమైన కాలం మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఇక పంచమంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉందండి. 4 గ్రహాలు వరుస రాశుల్లో ఉన్నాయి. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయంగా తెలియజెప్పచ్చు. నిజానికి చంద్రుడు రాశిలో ఉన్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తారు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొనేది ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనుమడిస్తూ ఉంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా రాహుతో కలిసి ఉండడం, దీనివల్ల చాలా వరకు ఒక విధమైన అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఏంటి మనకి సరైన సలహా ఇస్తున్నారా, వీళ్ళు మాట్లాడే మాటలు రైటేనా, మన్ని ఏమన్నా ఏమారుస్తున్నారా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఎవరితో ఏది మాట్లాడుతున్నా పూర్తిగా నమ్మినట్టుగాను ఉండదు, పూర్తిగా నమ్మనట్టుగాను ఉండదు. ఈ రోజంతా ఇదమిద్దంగా ఉండండి. గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు అనేక విధాలుగా గురువు గారి యొక్క ఆశీర్వచనానికి అర్హులయ్యి ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన పనేమి లేదు అని చెప్పి తెలియజెప్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, ఉపాసన రీత్యా బాగుంది, దైవ బలం మీకు అద్భుతంగా పనిచేస్తోంది, దైవం సాక్షాత్తు దైవమే మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి శుభ సూచనలు మీకు ఉండడం వల్ల మీరు అనేక రకాలుగా వృద్ధిలోకి వస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల వ్యవహారానికి వచ్చినట్టయితే దుర్గామ్మ వారి పూజలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే దుర్గ నామస్మరణ చేసుకోండి.
గణపతి యొక్క ద్వాదశ నామాలు పఠించండి. మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవభక్తి పెరుగుతోంది. అలాగే అనేక కార్యక్రమాలలో మీకు చాలా మంచి పేరు వస్తుంది. విజయావకాశాలు ఉంటాయి. ధనము కూడా ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ఇంకా జరుగుతోంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ, చంద్రుడు కుంభరాశిలో ఉంటున్న కారణం చేత మీనరాశి వారికి కొంచెం మనోవ్యధ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే చంద్రుడు రాహుతో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత కూడా స్థాన చలనం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారం బాగుంది. అయితే ఈ 2 గ్రహాల సంచారము బాగుంది కదా, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయా అంటే ఉంటూ ఉంటాయి అని చెప్పడానికి రాదు. అనుకూలమైనటువంటి కేతుగ్రహ సంచారము మీకు రుణ భారాలని కొంచెం తగ్గిస్తోంది. అలాగే బుధగ్రహ సంచారము కుటుంబంలో ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని మీరు సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ, మీరు తీసుకుంటూ ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అక్కడ కొంచెం మంచి మార్కులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలు వహించవలసిందే. రాశిలో ఉన్నటువంటి శని కుజుల యొక్క సంచారము అంత బాలేని కారణం చేత ఆరోగ్య రీత్యా పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తక్కువగా ఉంది. కోర్టు కేసుల విషయంలో పూర్తి జాగ్రత్త వహించండి. ఇక రేపటి రోజు నుంచి చాలా వరకు ఈ విషయాలలో మీకు వెసులుబాటు వస్తుంది. కుజుని యొక్క మార్పు జరుగుతోంది కాబట్టి. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ మీరే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన విషయంలో కొంచెం మనస్తాపానికి గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే యోగా చేయండి, మానసికంగా దృఢంగా ఉంటారు. తాత్కాలికంగా మీకు ఏదన్నా బాధ కలిగించినా అది వెంటనే ఆ సమస్య తేలికైపోతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేయచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఏమాత్రం వెసులుబాటు కనిపించబోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగ జీవితం కూడా పితృవర్గ రీత్యా, ఆస్తుల రీత్యా, కోర్టు కేసుల రీత్యా, వాహనాల పైన, కొనుగోలు అమ్మకాల పైన, ఏదైనా ప్రయాణాల పైన పూర్తి శ్రద్ధ వహించి ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహస్థితులు బాగాలేనప్పుడు ఇది బాలేదు, అది బాలేదు, అది బాలేదు అంటూ ఉంటే కొంచెం మనస్తాపమే పెరుగుతుంది. బాలేదు కాబట్టే కదా పరిహారాలు చేసుకునేది. కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇక గ్రహాల స్థితిగతులు బాలేదు అనేది ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. శివారాధన చేయండి. యోగా చేయండి. ఈ పరిహారాల వల్ల చాలా వరకు మీరు అదృష్టవంతులు అవుతారు. మనస్తాపం తగ్గుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.